సీరియస్లీ చాలా బాగున్నావు. ఇది నేను పోస్ట్ చేస్తాను. నిజంగా ఇంత బాగున్నావు అండి. నాకు లైట్గా బాధగా ఉంది. నా కర్లీ హెయిర్ని నేను మిస్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నేను అలా చూసానా? లేచ్ ఎన్నిసార్లు చెప్పావు బాగున్నావని. త్రిష ఫస్ట్ టైం ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసుకున్నారు యాక్చువల్లీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. యాక్చువల్లీ ఈ వీడియోలో సునీల్ నా పక్కన లేడని ఎవరికి అవ్వకండి. సునీల్ వస్తారు, లాస్ట్లో వస్తారు. ఈ వీడియో నేను ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ వీడియో నేను నా కోసం చేసుకుంటున్న వీడియో అనమాట. సెల్ఫ్ కేర్ వీడియో. మీరందరూ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తానే ఉన్నారు, అక్క ఎందుకు స్ట్రైట్నింగ్ చేయించేసే హెయిర్, స్ట్రైట్నింగ్ చేయించేసేయండి హెయిర్ అని చెప్పి. నేను అందుకని చెప్పేసి స్ట్రైట్నింగ్ చేయించుకుందామని వచ్చాను. సునీల్కి అయితే చెప్పలేదు నేను స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను అని చెప్పి. అండ్ మీకు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మీకు ప్రాసెస్ తెలుస్తుంది. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను మెయిన్గా. సో ఇదైతే మాత్రం సునీల్కి సర్ప్రైజ్ అనమాట. తనకు ఐడియా కూడా లేదు నేను స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను అని. మీరు అడగచ్చు వాడికి ఇష్టమేనా, ఓకేనా అని. సునీల్కి నేను అడిగితే సునీల్ కూడా అదే చెప్పారనమాట. అందరూ అడుగుతున్నారు కదా స్ట్రైట్నింగ్ చేయించేసుకో, నీ ఫేస్కి ఏ హెయిర్ అయినా బాగానే ఉంటుంది అని చెప్పి చిన్న బిట్టేశాడు. నేను అందుకే చేయించుకుందామని చెప్పేసి వచ్చాను. కానీ నేనైతే స్ట్రైట్నింగ్ చేయించట్లేదు, నేను స్మూత్నింగ్ చేయిస్తున్నాను. రెండిటికి ప్రొసీజర్స్ కొంచెం సేమే ఉంటాయంట. నాకు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలీదు. నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనుక్కొని నేను మీకు చెప్తాను, ఓకేనా? సో గైస్, ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, నార్మల్గా వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు. సో హెయిర్లో ఉండే డర్ట్ కానీ నార్మల్గా ఇంతకుముందు మనం ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తున్నా, మనం స్ట్రైట్నింగ్ చేస్తున్నా, స్ట్రైట్నింగ్ అన్నీ పోవడం కోసం అనేది వాళ్ళు ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తారనమాట. షాంపూ, కండిషనర్ రెండు అప్లై చేసి ఫుల్గా హెయిర్ వాష్ చేసేస్తారు. నెక్స్ట్ డ్రై ఎలాగో చేస్తారు కాబట్టి డ్రైయింగ్ చేస్తారు. డ్రైయింగ్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి అంటే, వాళ్ళు మన హెయిర్ని అనేది పార్టీషన్స్ తీస్తారు. లైక్ చిన్న చిన్న పార్టీషన్స్ తీస్తారు. లైక్ ఆ కెమికల్ వాళ్ళు అప్లై చేసేది అనేది స్కాల్ప్ నుంచి కింద వరకు మొత్తం అప్లై అవ్వడానికి చిన్న చిన్న పార్టీషన్స్ తీసి మన హెయిర్కి ఆ రీబాండ్ క్రీమ్ అనేది అప్లై చేస్తారు. సో ఈ బాండ్ ఏంటంటే, మన హెయిర్ అయితే ఏదైతే న్యాచురల్గా ఉందో ఆ బాండ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో కర్లీగా ఉన్న హెయిర్కి ఇప్పుడు వాళ్ళు ఈ క్రీమ్ అప్లై చేసి వాళ్ళు అలా స్ట్రైట్నింగ్ చేయడం వల్ల, ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మన న్యాచురల్ హెయిర్లో ఏమైతే ఉందో అదైతే పోతుంది. లైక్ నాది కర్లీ హెయిర్ కాబట్టి నాది కర్ల్స్ మొత్తం పోయి స్ట్రైట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది వాళ్ళది ఒక 3 hours ప్రొసీజర్ ఉంటుంది. లైక్ చిన్న చిన్న బిట్స్ తీసి ఆ చిన్న చిన్న బిట్స్కి కూడా క్రీమ్ అప్లై చేసి హెయిర్ని స్టిఫ్గా స్ట్రైట్గా పెట్టి ఈ క్రీమ్ అనేది అప్లై చేస్తూనే ఉంటారనమాట. ఈ అప్లై చేసిన తర్వాత కూడా మనం ఒక 40 minutes అలా వదిలేస్తారు. మనం 40 minutes రెస్ట్ అవ్వాలి. ఆ రెస్ట్ అయ్యాక ఆ హెయిర్ వాష్ చేసేసి మన కెమికల్స్ అన్నిటినీ తీసేస్తారనమాట. ఇదైతే నార్మల్ ప్రొసీజర్. ఇదైతే ఫస్ట్ స్టెప్ మనం చేసిన దాంట్లో, ఇదైతే ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ఏంటి అంటే, మన కర్ల్స్ అన్నీ పోయి మన హెయిర్ అనేది స్ట్రైట్ అవుతుంది ఈ హెయిర్ వాష్ అనేది చేయడం వల్ల. ఈ హెయిర్ వాష్ అన్నీ చేయడం అయిపోయిన వెంటనే చూసారా నా హెయిర్ ఎలా అయిపోయిందో సాఫ్ట్. సో ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ హెయిర్ వాష్ అయ్యాక మనకు చేసిన ఫస్ట్ స్టెప్. సో ఇదైతే సెకండ్ హెయిర్ వాష్ అయిపోయింది. సెకండ్ హెయిర్ వాష్ అయ్యాక థర్డ్ ప్రొసీజర్ కోసం మన హెయిర్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ ప్రిపరేషన్ అంతా దానికి. చూసారా నా హెయిర్ ఎలా అయిపోయిందో. యాక్చువల్లీ 3 hours పడుతుందంట స్మూత్నింగ్ చేయించుకోవడానికి. నాకు అదేం తెలియకుండా నేనైతే నిజంగా వచ్చేసాను. నాకైతే 3 హెయిర్ వాషెస్ అవుతుందంట, 3 hours పడుతుందంట. నాకు ఇప్పుడే సెకండ్ హెయిర్ వాష్ అయ్యింది. ఫస్ట్ నార్మల్ హెయిర్ వాష్ చేస్తారు, జస్ట్ లైక్ స్కాల్ప్లో ఉండే డర్ట్ ఇవన్నీ తీయడం కోసం ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తారు. ఆ తర్వాత రీబౌండ్ అవ్వడం కోసం ఒక క్రీమ్ రాసి 30 minutes అలానే కదలకుండా స్ట్రైట్ చేసి హెయిర్ని స్ట్రైట్గా పెట్టి అలా ఉంచుతారనమాట ఒక 30 minutes. ఆ 30 minutes అయ్యాక మళ్ళీ హెయిర్ వాష్ చేస్తే నా హెయిర్ ఇలా అయిపోయింది. కర్ల్స్ లేదు, కర్ల్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ హెయిర్ని వచ్చి ఇలా స్ట్రైట్గానే ఉండడానికి ఇంకొక జెల్ అప్లై చేసి మళ్ళీ 30 minutes తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేస్తారంట. సో ఇది ప్రొసీజర్, ఇది ప్రాసెస్. ఇప్పటిదాకా అయితే ఇక్కడ వరకే అయింది. నాకు అప్పటికే చాలా నిద్ర వచ్చేస్తుంది, నా వల్ల అసలు అవ్వట్లేదు. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో. నేను మీకు ప్రొసీజర్స్ అన్నిటినీ నేను వీడియో అయితే మీకు పెడతాను.
మీరు చూడండి. సో ఇదైతే మనకి లాస్ట్ ప్రొసీజర్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకు ఫస్ట్ ట్రీట్మెంట్లో ఎలా అయితే ఒక క్రీమ్ అప్లై చేసి నా కర్లీనెస్ అనేది స్ట్రైట్ అవ్వడం కోసం చేశారో, ఇప్పుడు ఆ స్ట్రైట్నెస్ అనేది పర్మనెంట్గా ఉండడం కోసం జెల్ రాస్తారు. సో ఆ జెల్ రాసే ముందు మన హెయిర్ స్ట్రైట్గా ఉండాలా కర్ల్స్గా ఉండాలా అని చెప్పేసి మన అడుగుతారు. సో నేను స్ట్రైట్నింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు హెయిర్ మొత్తం స్ట్రైట్గా చేసి ఐరనింగ్ కూడా చేస్తారనమాట స్ట్రైట్నర్తో. ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే పార్టిషన్గా తీసి క్రీమ్ అప్లై చేశారో, సెకండ్ స్టెప్లో కూడా అలానే పార్టిషన్గా తీసి జెల్ అనేది అప్లై చేస్తారు. సో ఫస్ట్ అనేది మన హెయిర్లో ఉండే బాండ్ని విడగొట్టడం కోసం అప్లై చేస్తున్న క్రీమ్. సెకండ్ ప్రొసీజర్లో మనకి హెయిర్లో ఉండే బాండ్ ఇప్పుడు అలానే ఉండడం కోసం అప్లై చేస్తున్న జెల్. సో అది కూడా సేమ్ అలానే 30 minutes ఉంచి వెయిట్ చేయించిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తారు కంపల్సరీగా. ఈ హెయిర్ వాష్లో సోప్ కానీ కండిషనర్ కానీ రెండు యూస్ చేయరు అనమాట. ఎందుకు అంటే ఈ హెయిర్ వాష్ కండిషనర్ యూస్ చేయడం వల్ల ఆ జెల్ అనేది పోతుంది. కానీ వాళ్ళు అప్లై చేసిన జెల్ అనేది అట్లీస్ట్ ఒక 3 days అయినా అలానే ఉండాలి అని చెప్పేసి హెయిర్కి షాంపూ కండిషనర్ రెండు కూడా అప్లై చేయనివ్వరు. అండ్ 3 daysకి మన్ని కూడా ఏది అసలు వాటర్ కూడా పడివ్వకుండా కేర్ తీసుకోవాలి హెయిర్కి అనేది. నేనైతే 3 days తర్వాత మళ్ళీ స్పాకి రమ్మన్నారు. ఆ 3 days వరకు కూడా నేను నా హెయిర్కి అలానే చూసుకుంటూ ఉన్నాను అనమాట. సో 3 days తర్వాత మళ్ళీ వాళ్ళు స్పా చేసి అప్పుడు షాంపూ కండిషనర్ పెడతారు. ఆ 3 days వరకు కూడా మన హెయిర్ని మనం అలానే మెయింటైన్ చేయాలి. లైక్ గాలిలో తిరగకూడదు, వాటర్ పడకూడదు, సోప్ కానీ ఇది కానీ ఏది అప్లై చేయకూడదు. లాస్ట్లో ఇంకేముంటుంది, ట్రిమ్మింగ్ చేసేస్తారు హెయిర్ కరెక్ట్గా ఉండడం కోసం. హెయిర్ లెంత్ అనేది చూసుకొని ట్రిమ్ చేసేస్తారు. సో ఇక్కడితో అయితే ఇంకా హెయిర్ అనేది ఇలానే ఉంటుంది. ఈ క్రీమ్ అనేది మన బాడీ మీద 3 days వరకు ఉంటుంది కాబట్టి 3 days వరకు మనం వాటర్ ఇవేవి హెడ్కి అవ్వకూడదు అని చెప్తారు. ప్లస్ దీనికి రికమెండెడ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో అవే మనం కూడా ఫ్యూచర్లో అప్లై చేయాలి ఫర్ దిస్ హెయిర్. అండ్ దీనికి స్పా కూడా ఉంటుంది, మంత్లీ వన్స్ స్పా కూడా చేయించాలి. కెరటిన్ ప్లస్ స్మూత్నింగ్ చేయిస్తే స్పా అవసరం లేదు, కానీ నాదైతే ఓన్లీ స్మూత్నింగ్ కాబట్టి స్పా అనేది కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ మంత్. అదైతే మనం కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే హెయిర్ కట్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను నార్మల్గా చెప్పుంటాను ప్రాసెస్ 3 hours అని, కానీ నాకు అయ్యేసరికి 5 hours అయిపోయింది. నేను అక్కడ అస్సలు ఇంకా కొంతసేపు కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు. అందుకని చెప్పేసి ఇంకా లేట్ నైట్ కూడా అయిపోతుంది, షాప్ కూడా క్లోజ్ చేసే టైం వరకు నాకు చేస్తానే ఉన్నారు. నైట్ అయిపోయింది. సో ఇంకా నేను అది వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇంటికి వచ్చాను. ఇదైతే ఇప్పుడు నా హెయిర్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, కానీ ఇది ఇంకటితో అవ్వలేదు. Day 2 కూడా ఉంది. మళ్ళీ రేపు నేను సేమ్ సలూన్కి వెళ్తే ఈ హెయిర్ అనేది వాళ్ళు రాసిన క్రీమ్ ఉంది కదా అది ఇంకా ఉంటుందంట. సో 3 hair washes అయిపోయాక కూడా ఆ క్రీమ్ ఇంకా ఉంటుందంట. సో రేపు ఎలాగో ఒక స్పా ఉంటుంది, మళ్ళీ ఒక హెయిర్ వాష్ ఉంటుంది. ఈ రెండు చేయించుకున్నాకే మనకి ఒరిజినల్ లుక్ అనేది వస్తుంది. సో మనం మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలి. ఇది ఎలాగైనా రేపు చేసేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. రేపు కూడా ఒక 1 hour ఉంటుంది అని చెప్పారు ట్రీట్మెంట్. మీరు యాక్చువల్లీ నేనైతే ఇప్పటి వరకు అయిన స్మూత్నింగ్ ప్రాసెస్కి అయితే నేను మీకు ఏం చెప్తాను అంటే, మీరు స్మూత్నింగ్ కంటే కెరటిన్ చేసుకోండి. కెరటిన్ బెస్ట్. స్మూత్నింగ్ కంటే కెరటిన్ కొంచెం ఇదే ప్రాసెస్ ఉన్నా కూడా మీకు అన్ని స్పాస్ అన్ని హెయిర్ వాషెస్ అయితే పడవు. ప్లస్ హెయిర్ కూడా ఇంకా స్మూత్గా ఉంటుంది కెరటిన్. మీరు కెరటిన్ చేసుకోవడం బెస్ట్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్. బట్ కర్లీ ఉంటే ఫస్ట్ స్మూత్నింగ్ చేయించి తర్వాత కెరటిన్ చేయించండి. సాఫ్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా కెరటిన్ చేసేసుకోవచ్చు. సో రేపు కలుద్దాం మనం మళ్ళీ Day 2లో. మళ్ళీ రేపు స్పా చేసినప్పుడు నేను మీతో వచ్చి మాట్లాడతా. సో ఇదైతే సెకండ్ డే అనమాట నాది. ఇది స్పా అయిపోయిన తర్వాత క్లిప్ ఇది. నా హెయిర్ అయితే ఇదే ఇంకా పర్మనెంట్ అని చెప్పి వాళ్ళైతే ఇచ్చిన అవుట్పుట్ అయితే ఇది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్లో అయితే హెయిర్ వాష్ చేయాలి అని చెప్పాను కదా 3 days తర్వాత. ఆ హెయిర్ వాష్ అయ్యాక ఒక స్పా క్రీమ్ అనేది రాస్తారు. ఆ స్పా క్రీమ్ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే. సో గైస్ నేనైతే వచ్చేసాను. ఇక్కడ ఉంటే మరి మనకి లేదు, ఇక్కడ లేడు. టీవీ మాత్రం ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. సౌండ్ వినిపిస్తుంది. చెప్పరా, ఏం చేస్తున్నావు? రా దగ్గరికి రా. ఏం చేస్తున్నావు?
ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇలా రా, లోపలికి రా. వస్తాండా చెప్పు. ఏం షూట్ చేస్తున్నావు? ఏం షూట్ చేయకూడదా నేను నార్మల్గా? నవ్వుతావు ఎందుకు? లేదు, చాలా బాగున్నావు. సీరియస్లీ చెప్పాలంటే నీ ఫేస్ దగ్గరికి పడిపోతుంది మళ్ళీ, నీ ఇష్టం. సీరియస్లీ చాలా బాగున్నావు. ఇది నేను పోస్ట్ చేస్తాను. నిజంగా ఆ. ఎంత బాగున్నావు ఏంటి? అబ్బో ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడైనా నేను అలా చూసానా? లేచ్ ఎన్నిసార్లు చెప్పావు బాగున్నావని. రా ఇలా రా. స్ట్రైట్నింగ్ బాగానే ఉందా? చాలా బాగుంది. అవునా? సీరియస్లీ. సరే ఆపు ఒకసారి వీడియో. సో త్రిష అయితే స్ట్రైట్నింగ్ చేసుకొని నా ముందుకు వచ్చేసరికి నేను రియల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఈ రోజే వచ్చాను జస్ట్. సో నేను ఇలా చూసేసరికి కానీ సీరియస్లీ చాలా బాగున్నావు బేబీ. లేదు అంటే ఇన్ని ఇయర్స్ లో నేను ఎప్పుడు త్రిషాని ఇలా చూడలే. బేసిక్ గా నేను ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేయను. నా హెయిర్ కి నేను స్ట్రైట్నర్స్ కానీ కర్ల్స్ కానీ ఏం పెట్టను. నా హెయిర్ న్యాచురల్ గా ఎలా ఉందో అలానే వదిలేస్తాను. ఈ మధ్య కాలంలో వీడియోస్ కోసం స్ట్రైట్నర్ తలకి పెడుతున్నాను. ఇంకా తను స్ట్రైట్ హెయిర్ కూడా బాగానే ఉంది కదా, ఎందుకు నువ్వు అన్నిసార్లు స్ట్రైట్నింగ్ చేసుకోవడం, ఎవ్రీ టైం హెయిర్ పాడైపోద్ది కదా, ఒకేసారి ఫుల్ చేంజ్ చేసి కదా అని చెప్తే ఇంకా నేను కూడా ఓకే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాను. ఇంకా తను చెక్కేసిన టైంలో నేను చేంజ్ చేశాను అనమాట. సీరియస్లీ నేను చెప్పాలంటే చాలా గౌర్ చేసుకున్నా. కానీ నాకు లైట్ గా బాధగా ఉంది. నా కర్లీ హెయిర్ ని నేను మిస్ అవుతున్నాను. లేదు ఇది పర్మనెంట్ ఇది పర్లేదు ఏం కాదు. సీరియస్లీ చాలా బాగున్నా యాక్చువల్లీ. అంటే ఈ హెయిర్స్ అనేవి ఇలానే ఉంటది, గ్రో అయ్యే హెయిర్ వచ్చి కర్లీ వస్తుంది. ఓకే. సో బేసిక్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో కూడా చూస్తే చాలా పీపుల్ అడిగారు అక్కడ స్ట్రైట్నింగ్ చేయించుకోక నేను అలా కూడా చూడాలని ఉంది మాకు అని. సో యాక్చువల్ గా ఇప్పుడు దీన్ని ఏమన్నా అన్నావు అనుకోండి, నువ్వు చెప్పావు కదా నేను అందుకే చేయించుకున్నాను అంటది అనమాట. అవును, నేను చెప్పిన దాని వల్ల నేను చేయించుకున్నాను, అదే చెప్తాను. బట్ చాలా బాగున్నది. బేసిక్ గా నాకు కూడా చూడాలనిపించింది. ఎప్పుడు కర్లీ హెయిర్ లో చూస్తాను కదా, ఒకసారి మనం కూడా స్ట్రైట్నింగ్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి నేను కూడా చెప్పాను. స్ట్రైట్నింగ్ చేయించుకోమా అని చెప్పాను. కానీ ఇప్పుడు చేయించుకుంటున్నాను నాకు తెలియదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఒక 3 days 2 days ఉన్నా. ఆ టైంలో నేను చేయించుకొని నాకు ఇగో ఇలా. ఇది స్ట్రైట్నింగ్ కాదు, స్మూత్నింగ్ అంటారు, కానీ స్ట్రైట్నింగ్ లాగానే కైండ్ ఆఫ్. బట్ పర్లేదు చాలా బాగున్నావు సీరియస్లీ. సరేలే. ఇంట్లో ఎలా ఉంది రియాక్షన్? ఏమో వాళ్ళకి కర్లీ హెయిర్ ఇష్టం కదా నార్మల్ గా, కానీ వాళ్ళు బాగానే ఉన్నావు కానీ 2 hairs నీకు సెట్ అయ్యాయి కానీ ఎందుకు న్యాచురల్ హెయిర్ తీసారని అడిగారు అంతే, ఇంకేమనలేదు. వాళ్ళకి నచ్చింది. ఓన్లీ మన ఫ్యామిలీ కూడా నిన్ను ఒక కొత్తగా చూసినట్టు ఉంటుంది నిన్ను కొన్ని రోజులకి కొత్త హెయిర్స్ వచ్చే వరకు. సో గైస్ త్రిష అయితే ఇలా సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. నేనైతే సీరియస్లీ చూడగానే షాక్ అయిపోయాను. ఏంటి త్రిష చేయించేసుకుందా సీరియస్ అంటే ఫస్ట్ అంతా నాతో గొడవాడి చేయించుకోనని. బట్ ఎండ్ ఆఫ్ ద డే చేయించుకున్నది. అండ్ వీడియోస్ విషయానికి వస్తే లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం ఇన్యాక్టివ్ గా ఉంటున్నాం. షార్ట్స్ పెట్టట్లేదు, వీడియోస్ చేయట్లేదు. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ దట్టు హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు, చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల. అండ్ ఇంకా మీద పెడతామని చెప్పు. అదే ఇంకా నార్మల్గా ఇప్పుడు రికవర్ అయిపోయాం కాబట్టి ఇక్కడ నుంచి మేము కంటిన్యూస్లీ ఇంకా వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ 2 or 3 days లో షూట్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా రీల్స్ మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్స్ విషయంకి వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏం చేయాలని చెప్పేసి త్రిష అయితే నేను లేని టైంలో ఇంకేం పని ఉండదు కదా, కూర్చొని అలా రాసుకుంటూనే ఉన్నది. కొన్ని లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ అయితే రాసుకునేది, దాంట్లో ఏం చేద్దాం ఇంట్రెస్టింగ్ గా ఉండేవని. సో మీకు బేసిక్ గా మీరు అడిగే బ్లాగ్స్ మేము ఎలానో చేస్తాం. అట్ ద సేమ్ టైం త్రిష అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఏదో బ్లాగ్స్ రాసిందంట, కొన్ని ఛాలెంజెస్ కూడా రాసిందంట. ఛాలెంజెస్ చేద్దాం అనుకుంటున్నాం మేము. మీరు కూడా ఏమైనా ఛాలెంజెస్ చేయాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను రాసుకున్న ఛాలెంజెస్ కాకుండా మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ముందు మీవే పెట్టేసి తర్వాత మాకు చేసుకుంటాం మేము. అండ్ మీకైతే త్రిష స్ట్రైట్నింగ్ చేసుకున్నాక ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం నాకు అలా చాలా గార్జియస్ గా కనిపిస్తుంది. నాకే కాదు, నువ్వు అందరికి అలానే కనిపిస్తావు. సరే దీనికోసమే కదా నువ్వు ఇప్పుడు ఇదంతా చేసుకొని వచ్చి. అంటే నాకు తెలియదు కదా నీ రియాక్షన్ ఎలా ఉంటది. అంటే అడగడం అడిగేస్తారు, అది అయిపోయాక రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా. ఆ తర్వాత వచ్చేదే పాజిటివ్ రియాక్షనా నెగిటివ్ రియాక్షనా నాకు ఉంటది కదా. అందుకే ఈ వీడియో నేను తీయడానికి మాత్రం నిజంగా నానా తిప్పలు పడ్డాను. వీడియో మాత్రం బాగాలేదు అంటే ఏమనుకోకండి. ఫస్ట్ టైం ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసుకున్నాను. నేనే సెల్ఫ్ గా ఫోన్ పట్టుకొని వెళ్ళి తీసుకొని స్టాఫ్ తో మాట్లాడి వాళ్ళ చేత తీపించుకొని మా చెల్లి హెల్ప్ తీసుకొని అలా లైట్ గా తీసుకున్న క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాను. పర్లేదు మెల్లమెల్లగా త్రిష కూడా ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. మీకేమన్నా
లేదు, ఈ వీడియోలో అయితే మీరు నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఉంటారు నాకు తెలిసి. ఒకవేళ మీరు కూడా స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి, స్మూతింగ్ చేయించుకోవాలంటే ప్రొసీజర్ మొత్తం ఈ వీడియోలో నేను రికార్డ్ అయితే చేసేసాను, మీరు చూడొచ్చు వీడియో మొత్తంలో. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఇంకా మా కొత్త కంటెంట్తో మేము ముందుకైతే మేము రావడానికి రెడీగా ఉన్నాం. సో ఏదో కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఇన్యాక్టివ్ అయిపోయామని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అలా అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడైతే మంచి కంబ్యాక్ అయితే ఇద్దాం, మంచి బ్లాగ్స్, మంచి రీల్స్, మంచి షార్ట్స్ అయితే వచ్చేద్దాం. అండ్ త్రిష అయితే నాకు ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బై.